హలో ఫ్రెండ్స్, ఈరోజైతే 4th క్లాస్ లెసన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 3rd క్లాస్కి సంబంధించిన కంటెంట్ కానీ, కవి పరిచయాలు కానీ, అర్థాలు కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ మొత్తం కంప్లీట్ అయ్యాయి. చూడని వాళ్ళు ఒకసారి నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. ప్రతిదీ ఉంది 3rd క్లాస్కి సంబంధించింది, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా. సో నెక్స్ట్ 4th క్లాస్కి సంబంధించిన లెసన్స్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో డిఎస్సికి ప్రతిదీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చెయ్యాలి. సో ఒక్క మార్కు పోయినా, మార్కు పోయినా జాబ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు గట్టిగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలంగాణ వైభవం, ఇతివృత్తం తెలంగాణ గొప్పదనం, ప్రక్రియ గేయం. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి పరమానందయ్య శిష్యులు, ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. మీరు 1కి 2 సార్లు అయితే చూసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. సో క్వశ్చన్ ఇట్లా ముందర కనిపించగానే ఫటక్ ఆన్సర్ ఇచ్చేటట్టు ఉంటుంది. సో 1కి 2 సార్లు మీరు చూసుకోండి. నెక్స్ట్ మీరు లెసన్ చదివినా మీకు ఈజీగా అయిపోతుంది, సరేనా? సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి వినాయక చవితి. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయ విలువల్ని కలిగి ఉంటుంది కాబట్టి దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం. ప్రక్రియ వ్యాసం. వ్యాసం ఎందుకు ఉందంటే మనం వ్యాసం రూపంలో పండుగల గురించి కానీ రాస్తాం కదా. సో మన మనం 3rd క్లాస్లో బాలభీముడు కానీ ఇలాంటి లెసన్స్ మొత్తం ఏంటి వ్యాస రూపంలోనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి దేశమును ప్రేమించుమన్న, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. చెప్పాను కదా 1కి 2 సార్లు చూసుకోండి. ఇక్కడ రచయిత వచ్చాడు కాబట్టి ఇంకో 2 సార్లు అయితే రిపీట్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నారి కళ, ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ కథనం. నెక్స్ట్ వచ్చేసి సుమతి శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. రచయిత ఎవరు? బద్దెన రచించిన పద్యాలు ఏంటి? సుమతి శతకం. ఇది గుర్తుపెట్టుకుంది, ఇది పోయినసారి టెట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో సుమతి శతకం నైతిక విలువలు పద్యాలు బద్దెన. ఇలా చదవకండి. సుమతి శతకం యొక్క ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు. సుమతి శతకం పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? పద్యాలు. రచయిత ఎవరు? బద్దెన. ఇలా చదవండి, సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను గోదావరిని, ఇతివృత్తం ఏమిటి? దర్శనీయ స్థలాలు, ప్రక్రియ ఆత్మకథ. నేను గోదావరిని అంటే అక్కడ తెలుస్తుంది కదా ఆత్మకథ, గోదావరినే చెప్పుకుంటుంది అంటే ఆత్మకథనే కదా ప్రక్రియ. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి అంటే మన దర్శనీయ స్థలాలు, మనం తిరగడానికి వెళ్తాం కదా. సో ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలుక విందు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ గేయ కథ. రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వచ్చేసి బొమ్మగుర్రం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? పిల్లల స్వభావం. బొమ్మగుర్రం అంటే పిల్లలే ఆడుకుంటారు కదా. సో ఈజీగా ఇతివృత్తం గుర్తు పెట్టుకోవచ్చు, పిల్లల స్వభావం. దీని యొక్క ప్రక్రియ ఏంటి? కథ. ఇది కథా రూపంలో చెప్పబడింది. సో నెక్స్ట్ వచ్చేసి మాటల ప్రయాణం, సామాజిక స్పృహ, ఇతివృత్తం. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కథనం. ఇక్కడ చదువు ఆనందించు. ఫస్ట్ లెసన్ వస్తుంది పిల్లల్లారా రారండి, ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, ప్రక్రియ గేయం. చిన్ని కృష్ణుడు, ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ కథ. రంజాన్, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. కళారత్నాలు, ఇతివృత్తం కళలు కళాకారులు, ప్రక్రియ గేయం. పంటసిరి, ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం, ప్రక్రియ గేయం. ఎవరు నేను? ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం, ప్రక్రియ గేయం. సో
ఈ లెసన్కి సంబంధించిన ఇతివృత్తం ప్రక్రియ రచయితల గురించి కానీ మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెసన్లో అయితే 3 రచయితలు ఉన్నారు. గురజాడ అప్పారావు, బద్దెన, దాశరథి కృష్ణమాచార్యులు. సో మీరు చదువుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు అయితే రిపీట్ చేసి చదవండి, సరేనా? సో నెక్స్ట్ నేను తెలంగాణ వైభవం లెసన్ గురించి అయితే టాపిక్ అనేది వీడియోలో పెడతాను. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇంకా మంచి వీడియోస్ టెక్స్ట్ బుక్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను. మీరు రిక్వెస్ట్ పెడితే తప్పకుండా పెడతాను. టెక్స్ట్ బుక్ ఒక్క బుక్ వదలకుండా నేను ప్రతిదీ పెడతాను. సో ఇంగ్లీష్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. తెలుగు కంప్లీట్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, కరెంట్ అఫైర్స్కి ప్రతిదీ స్టార్ట్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ తెలుగు కంప్లీట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీరు వీడియో చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ అనేది చేయండి. సో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మీ లైక్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో నా వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.